బాబా గారి దగ్గర ఎప్పుడు ఒక ఇటుక ఉండేదండి. సో దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. బాబా గారు తమ గురుప్రసాదమని ప్రాణప్రదంగా చూసుకుని ఇటుక మసీదులో నేలపై ఉన్నది. నిత్యము దానికి మహల్సాపతి కాశీరాం చింపీలు అభిషేకము పూజ చేసి దుని దగ్గరనున్న స్తంభం పక్కన పెట్టేవారు. ఆనాడు మాధవ్ ఫస్లే మసీదు చిమ్ముతూ దానిపై దుమ్ము పడకుండా చేతిలోకి తీసుకోగానే అది జారి క్రింద పడి విరిగిపోయింది. సాయి కోపిస్తారని ఫస్లే భయంతో వణికిపోయాడు. కొద్దిసేపట్లో సాయి రానే వచ్చారు. విరిగిన ఇటుక చూసి కోపించలేదు. దానిని చెక్కిలి కానించుకుని కన్నీరు కారుస్తూ, విరిగినది ఇటుక కాదు, నా ప్రారబ్ధం. ఇది నా జీవిత సహచరి, ప్రాణానికి ప్రాణం. దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది. అది విరిగిపోయింది. ఇక నేను ఎక్కువ కాలం జీవించను అన్నారు. అప్పుడు బాబా అనుమతిస్తే ఆ రెండు మొక్కలను వెండి తీగతో కానీ లేక బంగారు తీగతో కానీ కలిపి గట్టిగా చుట్టించి ఇస్తానన్నాడు బూటి. కానీ బాబా అందుకు అంగీకరించలేదు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.